అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరిచ్చే లైక్స్ మరియు కామెంట్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్స్ వలన నేను మరింతగా మంచి కథలని వ్రాయటానికి ప్రోత్సాహంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరొక కథలోకి వెళ్దాం. సూర్య మరియు వినోదుల యొక్క కొట్లాటను గురించి ప్రిన్సిపాల్కి తెలిసిపోవటంతో అక్కడితో విహారయాత్ర ప్రోగ్రాంను ముగించుకుని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. హాస్టల్కి వెళ్ళిన తరువాత జరిగినది తలుచుకుని ఏడుస్తుంది చందు. గాయత్రి మధులు ఎంత సముదాయించినా కంట్రోల్ అవ్వదు చందు. అయినా చందు, నువ్వు సూర్యకి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలే అంటుంది గాయత్రి. అప్పుడు మోకాళ్లపై తల పెట్టుకుని ఏడుస్తున్న చందు తల పైకి ఎత్తి కళ్ళు తుడుచుకుంటూ, అవును, సూర్య అంటే ఆ అబ్బాయేనా? తనకి నేను చాలా రుణపడి ఉంటాను అంటుంది చందు. మర్నాడు ఉదయం క్లాసుకు వెళ్ళిన తరువాత సూర్యకి థ్యాంక్స్ చెబుదామని వెతుకుతూ ఉంటుంది చందు. తన కళ్ళు క్లాస్ ఎంట్రన్స్ గేటు వైపు నిరీక్షిస్తూ ఉన్నాయి. క్లాస్ మొత్తం నిన్న జరిగిన విషయం కోసమే కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఏమే చందు, వినోద్ కూడా క్లాసుకు రాలేదు అంటుంది గాయత్రి క్లాస్ మొత్తం చూస్తూ. ప్రిన్సిపల్ సార్ రూంలో ఇద్దరు చేతులను కట్టుకుని నిలుచుని ఉంటారు వినోద్, సూర్యలు. ఏంటి మీ ఇద్దరు అసలు చదువుకుని డిగ్రీ సర్టిఫికెట్తో బయటపడదాం అనుకుంటున్నారా లేదా? రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. సూర్య, అసలు నువ్వు వినోద్ని ముందు ఎందుకు కొట్టావు అని ప్రశ్నిస్తారు ప్రిన్సిపల్. సార్ అని నోరు తెరిచి చెప్పబోతూ ఆగిపోతాడు సూర్య. వినోద్ చందు విషయంలో ప్రవర్తించిన తీరు చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే చందు చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది అనుకుని చెప్పకుండా ఆగిపోతాడు సూర్య. అవును సార్, ఇలా నేను ఏమీ చెయ్యకుండానే నువ్వు క్లాస్ లీడర్గా ఎలా పనిచేస్తావో నేను చూస్తాను అంటూ కొట్టాడు సార్ సూర్య అని అతి వినయంగా నటిస్తూ చెబుతాడు వినోద్. ఏం సూర్య, నీ గురించి మీ నాన్నగారికి చెప్పమంటావా అని గద్దిస్తారు ప్రిన్సిపాల్. సూర్య తల దించుకుని చేతులను కట్టుకుని, లేదు సార్, నన్ను క్షమించండి, మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్తాడు సూర్య. వినోద్, నువ్వు ఒక లీడర్గా ఏ సమస్యను అయినా నా వరకు తీసుకురావాలి, కానీ ఇలా కొట్టడం చాలా తప్పు అని ఇద్దరినీ మందలించి, సూర్య, మన హాస్టల్లో డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకో అని సూర్యకి చెబుతారు ప్రిన్సిపాల్. సరే సార్ అని చెబుతాడు సూర్య. ఇక వెళ్ళండి క్లాస్కి అని చెప్పి పంపించేస్తారు ప్రిన్సిపాల్. రూమ్ నుండి బయటకు వచ్చిన వినోద్ సూర్యను చూసి కాలర్ ఎగరవేస్తూ క్లాసు వైపుగా నడుస్తాడు. సూర్య మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా తను కూడా క్లాసు వైపు నడుస్తూ వస్తున్న దృశ్యాన్ని క్లాసు విండో దగ్గర కూర్చున్న చందు చూస్తుంది. క్లాస్ కంప్లీట్ అయిన తరువాత లంచ్కి డైనింగ్ హాల్ దగ్గరకు బయలుదేరుతారు. చందు, సూర్య వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి థ్యాంక్స్ చెప్పవే అంటూ గాయత్రి, మధు అంటారు. సూర్య ముగ్గురిని చూసి చిన్న స్మైల్ ఇచ్చి వాళ్ల పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే గాయత్రి కొంచెం ముందుకు వెళ్ళిన సూర్యాని సూర్య అని పిలుస్తుంది. ఆ పిలుపు విని వెనకకు తిరుగుతాడు, ఏంటి అన్నట్టుగా కనుబొమ్మలను ఎగరవేస్తూ.
ఒక నిమిషం అన్నట్టుగా చేతితో సైగ చేస్తుంది గాయత్రి. వెంటనే చందు చెయ్యి పట్టుకుని సూర్య దగ్గరకు తీసుకువెళ్తుంది మధు. ఇప్పుడు సూర్య, చందులు ఎదురెదురుగా నిలుచుని ఉంటారు. చందు నెమ్మదిగా కంటిలో చేరిన నీటి చెమ్మతో సూర్య వైపు చూస్తూ థ్యాంక్ యూ సూర్య గారు అంటుంది. హే, అదేం పర్వాలేదు. గారు ఏంటి, సూర్యాని పిలవండి అంటాడు సూర్య. అదేంటి, మీరు నన్ను సూర్యాని పిలవమని మీరు నన్ను అండి అంటున్నారు అంటుంది చందు. అవును కదా అనుకుంటూ నవీన్, కృష్ణ, సూర్య, చందు, గాయత్రి, మధులు నవ్వుకుంటారు. అప్పటి నుండి ఈ ఆరుగురు మంచి స్నేహితులవుతారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ రూపంలో కథ ఎలా ఉంది అనేది తెలియచేస్తే కనుక నేను ఇంకా మంచి మంచి కథలు రాయటానికి నాకు కూడా ఉత్సాహంగా ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ.